ఇక్కడ సాత్విక సుఖము, రాజసిక సుఖము, తామసిక సుఖము అని 3 సుఖాలు చెప్పాడు. యతదగ్రే విషమివ పరిణామే అమృతోపమ తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఇది సాత్విక సుఖం. అంటే మొట్టమొదట్లో విషంలాగా ఉంటుంది. భగవద్గీత పారాయణం చేయడం, భగవద్గీతను శ్రవణం చేయాలని అనుకోవడం, భగవద్గీతను అర్థం చేసుకోవాలని అనుకోవడం, అర్థం చేసుకున్నది ఆచరించాలని అనుకోవడం, ఆచరించింది అనుభవంలోకి తెచ్చుకోవడం, ఇది విషం లాగా ఉంటుంది. ఇది సాత్వికమైనటువంటి సుఖం. అదే విషయేంద్రియ సంయోగా యతదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం. ఇంకోటి ఏంటంటే విషయాల దగ్గరికి పోయినప్పుడు అది అమృతం లాగా ఉంటాయి. మొదటిగా కంటితో ఫోన్ చూసేదానికి, టీవీలు చూసేదానికి, మనుషులతో సంబంధాలు ఏర్పరచుకునేదానికి, ఈ రుచులు మరిగేదానికి, ఇవన్నీ ఇటువంటివి అంటే లోకంలో ఉండే భోగాలన్నీ కూడా మొదట్లో బాగా అమృతం లాగా ఉంటాయి. కానీ రాను రాను విషమైపోతాయి. అది రాజసిక సుఖం. తర్వాత యదగ్రే అనుబంధించ సుఖం మోహనమాత్మన నిద్రాలస్య ప్రమాదత తత్తామసముదా. అనుబంధం, నా వాడు, నా 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 వాళ్ళని చూస్తేనే మనస్సు ఉప్పొంగిపోతుంది అన్నమాట. ఏమంటే నా నా మనవడు ఒక పెద్ద స్థాయిలో ఉంటాడు, నా కొడుకు పెద్ద స్థాయిలో ఉంటాడు, నా భర్త స్థాయిలో ఉంటాడు. ఈ మధ్యలో ఒక ఆయన సీఎం వెళ్ళాడు అనమాట. వెళ్ళి అక్కడ రోడ్లో నూనె పెట్టుంటారు. అంటే నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అవి రోడ్లో పెట్టి అమ్ముతున్నారు. అంటే ఫ్రెష్, అవి బాగా వాళ్ళే తయారు చేసి అమ్ముతున్నారు. ఆడ నిలిపి అటుకెళ్ళి ఫోన్ చేశాడు ఇంటికి భార్య. ఎవరు? ఒక సీఎం ఏమంటే ఇక్కడ ఫ్రెష్గా కల్తీ లేనటువంటి నువ్వుల నూనె దొరుకుతా ఉంది. ఎవరు చెప్తాడు? ఏమని చెప్తున్నాడు? కల్తీ లేని శుద్ధమైన నూనె దొరుకుతా ఉందని చెప్తాను. ఎవరు? సీఎం నోట్ నుండి ఆ మాట నచ్చిన ఎంత ఇది లెక్కేసుకోండి. అంటే నీ సామ్రాజ్యంలో నీ దీంట్లో ఎట్లా ఉంటుంది? అయితే పట్టుకురండి, అవగనాలకు పట్టుకురండి. సరే, డబ్బులు దీంట్లోనే, ఫోన్లోనే అంతా, ఇంట్లో భార్య పట్టరండి, అవగనాలుగు ఏవో పట్టరండి. సరే, ఇప్పుడు డబ్బులు కొంచెం ఇవ్వండి వాళ్ళకే, ఒక 10,000 అది ఎంతో కనిపించకుండా నేను ఇచ్చి పెట్టుకోండి అంటే వాళ్ళు మాకు వద్దు సార్ అంటే వెళ్ళి పెట్టుకోయా అంటే ఇప్పుడు చూడు, ఇది నేను ఎట్లా పోతే ఎట్లా ఉంటుంది. అది ఇప్పుడు ప్రజలకు ఎట్లా చేయాల్సిన వాడు ఈయనే కల్తీ లేని దాన్ని కొంటున్నాడంటే, ఈయన నోటుకుంటాను చెప్తానంటే ఇంక నీ రాజ్యంలో నువ్వేం చేస్తావు? నా వాళ్ళు నాకు సంబంధించింది నా వాళ్ళు బాగుండాలి, వీళ్ళని చూస్తే కొంచెం సంతోషపడ్డారు. నా కొడుకు రాజకీయంగా ఇది, నా భర్త ఈ స్థాయిలో ఉంటాడు. ఇదంతా ఏంటి? ఒక విధమైనటువంటి ఆనందం అనేది ఒకటి ఉంటుంది, ఒక అహంకారం కూడా వస్తుంది. వీటిని ఏమంటారంటే తామసిక సుఖం అంటారు. ఈ 3 రకాల సుఖాలే ఈ సృష్టిలో ఉండేది. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః. దేవలోకములో కానీ, దేవతలు అనుభవించేటివి కానీ, ఇంకా మిగతా ఏమైనా లోకాలు ఉంటే ఆ లోకములో కానీ, భూలోకంలో కానీ ఈ 3 సుఖములే ఉండేది. ఈ 3 సుఖములు నీ